స్లీప్ యాప్నియా అంటే నిద్రలో కొన్ని సెకండ్స్ బ్రీదింగ్ ఆగిపోవడం, థ్రోట్ ఏరియాలో ఎయిర్వే అనేది బ్లాక్ అవ్వడం, దీన్ని స్లీప్ యాప్నియా అంటాం. ఇలా థ్రోట్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల లంగ్స్లోకి ఎయిర్ అండ్ ఆక్సిజన్ వెళ్ళవు. ఇలా వెళ్ళకపోవడం వల్ల బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా డ్రాప్ అవుతాయి. ఇలా డ్రాప్ అయినప్పుడు మన బ్రెయిన్కి ఎంతసేపు పడుకున్నా కానీ పడుకున్న ఫీలింగ్ రాదు. పొద్దున్న లేవగానే వాళ్ళకి డే టైమ్ సిమ్టమ్స్ చెప్తాం. నెంబర్ 1, ఎంతసేపు పడుకున్నా కానీ వాళ్ళు నిద్ర సరిగా పోయినట్టు వాళ్ళకి అనిపించదు. ఎందుకంటే బ్రెయిన్కి లిటరలీ ఆక్సిజన్ అనేది అందలేదు అండ్ బాడీ అనేది రికవర్ అవ్వలేదు. 8 అవర్స్ పడుకున్న డీప్ స్లీప్ అనేది వాళ్ళకు ఉండదు. డీప్ స్లీప్లోకి వెళ్ళరు కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మార్నింగ్ లేవగానే హెడేక్స్ అనేవి ఉంటాయి అండ్ మైండ్ కొంచెం ఇట్లా డ్రౌజీగా అనిపిస్తుంది అండ్ డే టైమ్ స్లీపీనెస్ ఉంటుంది. డే టైంలో వాళ్ళు చేసే యాక్టివిటీస్ మధ్యలో కూడా వాళ్ళకి నిద్ర రావచ్చు. ఆఫీస్ టైమ్స్లో నిద్ర రావచ్చు. సో మీకు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది అంటే మీకు స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుంది. అంటే యూ కెన్ డోజ్ ఆఫ్ వెరీ ఈజీలీ వైల్ యు ఆర్ వాచింగ్ టీవీ ఆర్ ఈవెన్ రీడింగ్ పేపర్ ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్, ఈవెన్ డ్రైవింగ్ ఎ కార్ ఆఫీస్లో మీటింగ్స్లో. సో కార్ డ్రైవింగ్ అప్పుడు ఇలా అవుతే కనుక లైఫ్కి డేంజర్ ఉంటుంది. మీది మాత్రమే కాదు, పక్కనున్న వాళ్ళది కూడా డేంజర్స్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. ఒక లేజీ ఫీలింగ్ ఉంటుంది. డే అంతా కూడా కొంచెం మగతగా ఉంటుంది. దేని మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటే అది మీకు స్లీప్ యాప్నియా ఉండొచ్చు అనేది ఒక వార్నింగ్ సైన్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుంది. మతిమరుపు చాలా ఉంటుంది. అన్నీ మర్చిపోతూ ఉంటారు. సో బాడీ పెయిన్స్, వీక్నెస్, ఈజీగా క్రాంప్స్ రావడం, ఇవన్నీ స్లీప్ యాప్నియా వల్ల వచ్చే సిమ్టమ్. కానీ చాలామందికి తెలియదు. మీకు నేను చెప్పిన సిమ్టమ్స్లో కొన్ని ఉన్నా లేదా అన్నీ ఉన్నా మీకు స్లీప్ యాప్నియా ఉండే అవకాశం ఉంటుంది. మనం నైట్ పడుకునేదే బాడీకి, బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడం కోసం. వాటికి ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాగా ఉండడం వల్ల రికవరీ అనేది జరుగుతుంది. డ్యామేజెస్ అన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. కానీ స్లీప్ యాప్నియా ఉంటే ఇవన్నీ జరగవు కనుకే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. సో వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కానీ అశ్రద్ధ చేయకుండా కన్సల్ట్ అవ్వండి. టేక్ కేర్.